వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యార్థి నాయకులు పార్టీ బలోపేతం, విద్యార్థి సంక్షేమం, యువతకు అవకాశాల విస్తరణపై సీఎం దృష్టిని ఆకర్షించారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను సీఎం వివరించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. యువతే రాష్ట్ర భవిష్యత్తు అని వైసీపీ ప్రభుత్వ లక్ష్యం ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించబడమే జగన్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విద్యార్థి విభాగం కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు భారీ సంఖ్యలో అస్వస్థకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటనపై జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు గుర్తించాం. కొంతమందికి డయేరియా లక్షణాలు, మరికొంతమందికి వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణమా లేక నీటి కాలుష్యమా అనేది స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వల్ల సమస్య తలెత్తిందా అనే కోణంలో విచారణ జరుగుతోందని వివరించారు. యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఆర్ఓ వాటర్ని వాడుతున్నట్టు తెలిపిందన్నారు. వైద్య బృందాలు విద్యార్థులకు తక్షణ చికిత్స అందిస్తున్నాయని, ఆసుపత్రిలో ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మెడికల్ టీమ్ అక్కడే ఉన్నారు. ఏ సింప్టమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా వి ఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్ గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఇంకా అయితే ఇప్పటి వరకు ఎవరిది లేదండి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. దాన్ని బట్టి దే విల్ టేక్ నెసరీ యాక్షన్. మనకి ఉన్నాయి. సో అలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చొప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నాం. హోంమంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అనిత మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు ఒక నాయకుడివేనా అని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం అరికట్టకుండా దీన్ని ప్రోత్సహిస్తున్న వారితోనే జగన్ మీటింగులు పెడుతున్నాడు. ఇదేనా ప్రజా నాయకుడు వైఖరి అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాల కేంద్రంగా మారిందని ఆమె విమర్శించారు. నేరస్తులకు వెన్నుదన్నుగా నిలిచి మాదక ద్రవ్య వ్యాపారాన్ని నియంత్రించకుండా నిర్లక్ష్యం చూపడం సిగ్గుచేటు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నేరాల నిర్మూలనకు కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ యువతను గంజాయి నుంచి రక్షించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టం ఎవరిని వదలదు అని హోంమంత్రి హెచ్చరించారు. జగన్ మాటలు కాదు మాఫియా బంధాలు బయటపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి
ఈరోజు 6 మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే, ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి. యూనివర్సిటీలో ఇలాంటి దందా నడుపుతూ ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద, వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలు చూస్తానండి. వాళ్ళిద్దరిని కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎన్ని డ్రగ్స్ దందాలండి, ఎన్ని గాంజాలండి. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. పచ్చకామర్ల గ్రామంలో విద్యార్థుల మరణం నేపథ్యంలో జెడ్పీటీసీలు మంత్రి సంధ్యారాణిని చుట్టుముట్టారు. విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అయితే మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలు విలువలేవా, పిల్లలకు న్యాయం చేయండి అంటూ ప్లగార్డులు ప్రదర్శించారు. సమావేశం కొద్దిసేపు రసభాసగా మారింది. అనంతరం జిల్లా అధికారులు మంత్రితో జెడ్పీటీసీలు చర్చించి తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేస్తోందని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు పూర్తి భరోసా కోరారు. విద్యార్థుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని సభ్యులు ఒకే స్వరంగా డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు మీరు బాధితుల కుటుంబానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాప చనిపోయిన పాప కల్పన వాళ్ళ అక్క ఏది చెప్పిందో మీకు తెలుసు. ఏ డాక్టర్ కూడా మా ఆ చెల్లిని ముట్టుకోలేదన్నప్పుడు మీరు డాక్టర్ల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఆశా వర్కర్ సార్, ఇంటి నుండి ఆశా వర్కర్ కష్టపడితే అమ్మాయికి ఇంటికి తొలగించారు సార్. నాకు ఇది న్యాయం జరగదు సార్. ఆ నియోజకవర్గంలో మంత్రి గారు కనీసం సమాధానం చెప్పండి సార్. నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో 11 అడుగుల పొడవైన కొండచిలువ ప్రత్యక్షమై గ్రామంలో భయాందోళన నెలకొంది. గ్రామస్తులు షేక్షావలి ఇంటి వద్ద కొండచిలువ కనిపించడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పిల్లలు, మహిళలు భయంతో ఇళ్లలో తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ బృందం తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని జాగ్రత్తగా పామును పట్టుకున్నారు. సుమారు గంట సేపు జరిగిన ఆపరేషన్ తర్వాత పామును సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. స్నేక్ స్నాచర్ నైపుణ్యాన్ని చూసి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటమే తమ లక్ష్యమని స్నేక్ స్నాచర్స్ తెలిపారు. పాములను చంపకుండా రక్షించాలన్న అవగాహన సమాజంలో పెరగాలని సూచించారు. గ్రామ ప్రజలు ఈ సంఘటనను భయపెట్టినంతగా చివరికి సహజ జీవుల సంరక్షణలో ఒక పాఠంగా తీసుకున్నారు. అది నా భయం. మన 2 తీసారా జానిగో
ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు సేవలను స్మరించుకుంటూ ఆయన పార్టీకి రాష్ట్రానికి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటని లోకేష్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆప్యాయపరుస్తూ ధైర్యమిచ్చారు. పార్టీ ఎల్లప్పుడూ మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నేతలు కార్యకర్తలతో కూడా సమావేశమై సుబ్బానాయుడు ప్రజాసేవ పంథాను కొనసాగించాలని సూచించారు. మాలేపాటి సేవల పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేసిన లోకేష్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సభలో ఆయన వ్యక్తిత్వం, ప్రజల పట్ల చూపిన ప్రేమ గురించి పలువురు నేతలు ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి గారు బహిరంగంగా స్పందించారు. తన మనవడు ప్రద్యుత్మ తారక్కు మాగంటి గోపీనాథ్ కుమారుడిగా రావాల్సిన హక్కులు తప్పక రావాలని ఆమె స్పష్టం చేశారు. గోపీనాథ్ మృతికి తర్వాత అతని కుటుంబానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం గురించి తనకు ముందుగా తెలియజేయలేదని వ్యాఖ్యానించారు. తండ్రి లేని బిడ్డకు రాజకీయంగా వ్యక్తిగతంగా అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. తాను న్యాయం కోరుతున్నానని, కుటుంబ గౌరవం కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ చర్చలకు దారితీశాయి. మాగంటి కుటుంబ అంతర్గత విభేదాలు బహిరంగ వేదికపైకి రావడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త ఊపు వచ్చింది. తెలియదు, ఫోన్ లో నాకేం తెలుస్తుంది. నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్ లోనే ఉన్నానా నాకు చెప్పాడు. నాకు 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. ఈ రోజుల నుంచి తండ్రి ఉన్నాడు, నేను వాడితో మాట చూసుకుంటాను అన్నాడు. సడన్ గా తండ్రి పోయాడు. వాడు పోయినట్టు నాకే తెలియని పరిస్థితుల్లో వాడి సంగతి ఏంటి? డబ్బు అయితే ఉంది ఎంతో కొంత, మరి దాడికి కూడా వాటాన రావాలి కదా. తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా? దానికోసం నేను నిలబడ్డా. పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ సమర్థ పరిపాలనకు డేటా ఆధారిత నిర్ణయాలే భవిష్యత్తు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన డేటా ఆధారిత పాలన సదస్సులో మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా హాజరయ్యారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను విజన్ యూనిట్ గా మారుస్తూ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. ఇటీవల తుఫాన్ సమయంలో టెక్నాలజీ సహకారంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని గుర్తు చేశారు. ప్రతి శాఖ, ప్రతి అధికారి డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే సమాజం స్పష్టత, నిబద్ధత పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. డేటా ఆధారిత పాలన అనేది సమకాలీన అవసరమని, ఇది ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని
పూర్తిగా తగ్గించగలిగాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే 1.5 year నుంచి మరికొన్ని రోజుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వెంటనే పల్నాడు వైఎస్ఆర్ నాయకుడు గౌతమ్ రెడ్డి నేతృత్వంలో సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. తన ఇంటి వద్ద రెక్కి నిర్వహించబడ్డదని, కుటుంబ సభ్యులను బదులుగా బెదిరించినట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారును దెబ్బతీసి తగలబెట్టిన ఘటనను సహా భయంకర పరిణామాలను ఆయన అదనంగా వెల్లడించారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు రాజకీయ భద్రతను క్షోభపెడుతున్నాయని, వ్యక్తిగత భద్రత లేకపోవటం కొనసాగితే సామాన్య ప్రజలకు కూడా సంకేతం మీడుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై ఉన్న సెక్యూరిటీ పర్సనల్స్ ని అన్యాయంగా తొలగించారని, ఆ నేపథ్యంలో ఆయనకు పరిపూర్ణ రక్షణ కల్పించాలని డీజీపీకు అధికారపూర్వకంగా పిలుపు చేశారని గౌతమ్ గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధితులను కమ్మడగా రక్షించాలి అని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య కారణాలతో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితుని కుటుంబానికి శాంతి చేకూర్చేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనపడతా ఉంది. ఎందుకని కామ్గా ఉన్నారు? మీ యొక్క ప్రమేయం, మీ యొక్క ఒత్తాస ఏమైనా ఉందా, మీ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటి కూడా కనబడతా ఉంది. అందుకని మేము వచ్చి అడిగేది ఒకటే, నాకు రక్షణ కల్పించమని కూడా అడుగుతున్నా. ఒక రిపోర్టు పంపించా, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించా. ఇవాళ వరకు కామ్గా కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం వాళ్ళు ఏం చేయటానికి వీల్లేదు అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేటువంటిది అనిపిస్తూ ఉంది. తెలిస్తే ఇప్పటికైనా కానీ రక్షణ కల్పించండి, వారిపై చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాను. పోలీసు వారు తలుపులు పగలగొట్టుకుని ఇంటి లోపల జరబడిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. చేవెళ్ల బస్సు ప్రమాదం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 3 విద్యార్థినిల తండ్రి ఎల్లయ్య కంటతడి పెట్టించాడు. తనూష, సాహిప్రియ, నందిని మృతిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య గుండెలు బాదుకుంటూ, ఇది నా 3 కూతుళ్లు పంపిన జీతమా అని రోధించగా అక్కడ ఉన్న వారందరూ కంటతడి పెట్టారు. కుటుంబానికి జరిగిన ఈ నష్టం భర్తీ చేయలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తున్నదని భరోసానిచ్చారు. కూతుళ్ల స్మృతిగా వారి పేర్లతో ఫౌండేషన్ స్థాపించాలన్న ఆలోచనలో ఉన్నానని ఎల్లయ్య చెప్పారు. ఈ ఘటన మానవత్వానికి కదిలించింది. రోడ్డు భద్రతపై కఠిన చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు. చేవెళ్ల దుర్ఘటన తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఒకరికన్నా దే కాపాడలేడు నాకు, అది ఒకరికన్నా కాపాడలే. ఇప్పుడు ఎందుకని మీరు ఇట్లా ట్రీట్ చేస్తారు? ఎందుకని ఇస్తే హైదరాబాద్ పోయినా కోటి 2 ఉంటున్న అమ్మాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం తీవ్ర నిరసన తెలిపింది. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం ముందు విద్యార్థులు నల్ల కండువాలతో ధర్నా చేపట్టారు. విద్యా హక్కు కోసం నల్ల కండువాలతో పుస్తకాలు చదువుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు హాజరు నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇచ్చారని గుర్తు చేస్తూ దాని అమలులో ఆలస్యం విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెడుతోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించి విద్యార్థులకు ఉపశమయం కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. 12,50,000 మంది ఇలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వేరే దేశంలో అయితే వెంటాడతారు, తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అనుకుంటే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవరు ఆపలేడు. తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే తెలంగాణ వచ్చింది. వెంటనే చెల్లించాలి. కమిటీల పేరు కాలం తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి, చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానితో మాట్లాడాలి. We want
పెండింగ్ లో ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ లో ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ లో ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ లో ఫీజుల బకాయిలు వెంటనే. వరంగల్ నగరంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పట్టణంలో కొత్తగా ప్రారంభమైన వస్త్ర దుకాణం ఆవిష్కరణకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల వరంగల్ ప్రజల ఆత్మీయత ఎప్పుడూ ప్రత్యేకమని, ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి హర్షాతిథ్యం వ్యక్తం చేశారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. శ్రీలీల నవ్వులు, అభిమానుల జోస్తో ఆ ప్రాంగణం క్షణాల్లోనే వేడెక్కింది. కొత్త దుకాణ యజమానులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ విజయవంతమైన వ్యాపారం సాగాలని ఆకాంక్షించారు. అభిమానుల హర్షధ్వనుల మధ్య కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వరంగల్ ప్రజల ఆతిథ్యం ఎల్లప్పుడూ మరపు రానిదని శ్రీలీల అభిమానుల ప్రేమను కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.